మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక నమస్కారాలు, స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ శాసన సభ్యునిగా మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి నిమిషం కష్టపడుతున్నాను. రాజకీయంగా, పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను. అంతిమంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం, ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడ ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. ఎవరేమనుకున్నా, ఎవరు చులకనగా చూసినా పైరవిలకి, కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం చెరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు, బదనాం చేస్తున్నారు. అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు, నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిర్యాలగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టణ పరిశుభ్రతకు కృషి చేశాను. తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే నా కోరిక. ప్రజా చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ గతానికి ప్రస్తుతానికి మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న మార్పులకు అందరికీ కనిపిస్తూనే ఉన్నది. వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా పనిచేసిన నేను ఒక ఎమ్మెల్యే కావడంతో అప్పుడు మున్సిపాలిటీ పరంగా చేయని పనులను ఆలోచించి ఇప్పుడు అమలు చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాల సంక్షేమానికి పాటుపడుతూనే వారి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల పార్టీ తరఫున రిజర్వేషన్ సమిష్టి నిర్ణయాలతో మెరుగైన అభ్యర్థులని పోటీలో ఉంచాం. చైతన్యవంతులైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను ఆదరించి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాను. మిర్యాలగూడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం. మా మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన మా ప్రజలపై నమ్మకం, అభిమానం చూపిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తమరి నాయకత్వంలో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అమలు దర్శగా నిలుస్తుంది. నిబద్ధత కలిగిన నేతగా ప్రజల అభిమానాన్ని తొలగుతున్న ముఖ్యమంత్రి భావితరాలకు గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ ప్రాంత ప్రజల పక్షాన న్యాయమైన కోరికలను విన్నవిస్తూ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ని
అప్గ్రేడ్ చేయవలసిందిగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఒక మిర్యాలగూడ మోడల్ సిటీగా తయారు చేయాలని విన్నవించుకుంటున్నాం. ఏళ్ల క్రితం నుంచి మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆధుకరించి డిజిటల్ బస్టాండ్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మిర్యాలగూడ ప్రాంత పేద విద్యార్థుల కోసం మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించి జనాలకు దూరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చి ప్రత్యేకంగా భూమి కేటాయించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సరిపడు డాక్టర్లు సిబ్బందిని కేటాయించాలి. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మంజూరు చేయాలని, ట్రామా యూనిట్ ఏర్పాటు చేయాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కల్పించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణానికి జలతోరణంగా ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువులను సుందరీకరణ చేయాలి. దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదించే విధంగా తీర్చిదిద్దాల చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నాం. మిర్యాలగూడ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. అలాగే ఒడ్డెర కులస్తులు ప్రత్యేకంగా వైకుంఠధామం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం బొందుకుంట ప్రాంతంలోని ఎకర భూమి కేటాయింపుకి అనుమతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. క్రిస్టియన్ సమాధుల కోసం అక్కడ ఉన్న ఎకరం భూమిని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని రవీంద్ర నగర్, ఏడుకొండల తండలో గల ఇండస్ట్రియల్ ఏరియా జోన్ని తొలగించి ఆ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యంలో సమీపంలో ఉన్న అసంతృప్తిగా ఉన్న మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం మీదుగా వెళ్తున్న అద్దంకి మార్కెట్ హైవేపై పరిధిలో ఉన్న రోడ్డు ప్రమాదాల నిర్మాణం కోసం సర్వీస్ రోడ్లు 2 డ్రైనేజీలు కల్పించాలని కూడా కోరుతున్నాం. పరిశ్రమలు, గిరిజనులు, కార్మికులు, పేద ప్రజలు అధికంగా ఉన్న దామర్చల్ల మండలంలో 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించే విధంగా ఉండాలని కూడా కోరుతున్నాం. దక్షిణ కాశీగా పిలువబడే మీనాక్షి అగస్త్రీ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం. అట్లాగే అడవిదేరుపల్లిలోని బౌద్ధమ దేవాలయం ఆధునీకరించాలని, మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అడవిదేరుపల్లి, మాడుగులపల్లి మండల కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పేదలు అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లకు నిధులు కేటాయించడంతో పాటు మాకు ప్రత్యేకంగా మొన్న ఈ మధ్యనే అసెంబ్లీలలో 14 ఏరియాలలో ఇంధనం మిల్లు కావాలని కోరినాం. ఎమ్మటే మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3000 ఇళ్లు ఇస్తారని చెప్పారు. అది కూడా మీ ద్వారా ఈరోజు మా ప్రజలందరూ వినాలని కోరుకుంటున్నారు. దాన్ని కూడా ప్రత్యేక దృష్టితోని సంఖ్యలో మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తాళగడ్డ నుంచి చిన్న చెరువు మీదుగా హౌసింగ్ బోర్డుకు వరకు వచ్చే ప్రత్యేక రహదారికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారుల వెడల్పుకు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని రజక